పెరిగిన బరువులు తగ్గించుకునేందుకు పిల్లలకి ఇంజెక్షన్ల జోలికి పోవద్దంటున్నారు స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ వాసిరెడ్డి. ఒజాంపిక్ పిల్లకొస్తున్నారు జాగ్రత్త అంటూ వినాశకాల విపరీత బుద్ధి అని సామెత. బరువు తగ్గాలంటే తక్కువ క్యాలరీ ఆహారం తీసుకోవాలి. ఇదివరకే శరీరంలో పేర్కొన్న కొవ్వుని కరిగించడానికి వ్యాయామం చేయాలి. ఇంతకన్నా మరో దారి లేదు. హై క్యాలరీ జంక్ ఫుడ్కి అలవాటు పడి శరీరంలో కిలోల కొద్ది కొవ్వు పెంచుకున్న వాళ్ళకి ఇంత ఓపిక ఉండదు. షార్ట్ కట్స్ కావాలి. ఏదో మందు తింటే టక్కును కొవ్వు కరిగిపోయి స్లిమ్ అయిపోవాలని వీళ్ళు ఆశిస్తుంటారు. ఇన్నాళ్ళు హెర్బల్ పేరుతో మందులు అమ్ముడిపోయి దాని దీన్ని కిడ్నీలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఇప్పుడు కొత్తగా ఒజాంపిక్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి. శామగలూటిడ్ అనే ఈ మందుని తీసుకుంటే ప్యాంక్రియాస్, కిడ్నీ, గాల్ బ్లాడర్కి సంబంధించిన తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అని నేను అనేక పోస్టులు పెట్టానని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదిరిపోయే వార్త ఇది. ఇదివరకు అధిక బరువు, పీసీఓఎస్ లాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో ఒజాంపిక్ తీసుకున్న కొన్ని నెలల్లోనే గర్భధారణ జరుగుతుందంట. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురు చూస్తూ తీసుకుపోయిన దంపతులకి ఇది శుభవార్త కాదని ఎవరైనా అనుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే ఇట్లా పుట్టే పిల్లల్ని ఒజాంబిక్ బేబీస్ అని పిలుస్తారు. వీళ్ళకి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆటిజం, ఏడిహెచ్డి పిల్లల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఒజాంపిక్ పిల్లలు థెరపీల పేరుతో ఇప్పటికే ఆస్తులు దోచేస్తున్నారు. ఇక పైన రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు.